చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2 ఏళ్లు కూడా పూర్తి కాకముందే ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థలు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఇదే పత్రికలు జగన్మోహన్ రెడ్డి భారీగా అప్పులు తెస్తూ ఉన్నారు. ఏపీ ఆర్థికంగా విధ్వంసానికి గురైపోతోంది. సోమాలియా, శ్రీలంక, ఉగాండా అంటూ రకరకాలుగా మాట్లాడేశారు, కథనాలు రాశారు. అయితే ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ మాత్రం కాస్త ఓపెన్ అయిపోయింది. మంగళవారం చెప్పాలంటే ఒక విధంగా సెన్సేషనల్ స్టోరీని అని చెప్పాలి. ఏది ఆంధ్రజ్యోతి పత్రికలో రావడం వాస్తవం అందరికీ తెలిసినప్పటికీ కూడా చివరకు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కూడా ఈ విషయాన్ని ప్రచురించే స్థాయికి వెళ్ళిపోయాయి అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పరిపాలన కారణంగా ఆ నష్టాలన్నీ, ఆ నిందలన్నీ చివరకు మేం భరించాల్సి వస్తుందేమో అన్న ఆందోళన కూడా మీడియా సంస్థల్లో ఉంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక బ్యానర్ ఐటమ్ రాసింది, ఏం బాగున్నాం అని. ఇటీవల అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జిఎస్డిపి ఉరకలేస్తోంది, తలసరి ఆదాయం ఎక్కడికో వెళ్ళిపోతుంది, జాతీయ సగటు కంటే మన వృద్ధి రేటు అధికంగా ఉంది అని చెప్పారు. చాలా మంది కంగు తిన్నారు. ఒకవైపు 2,66,600 కోట్ల రూపాయల అప్పు చేస్తూ జీతాలు ఇచ్చేందుకు కూడా డబ్బులు లేక సతమతం అవుతూ, ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా లేదంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ మళ్ళీ జిఎస్డిపి వృద్ధి రేటు ఎలా ఉరకలేస్తోంది అని చెబుతూ ఉన్నారన్న ఆందోళన అందరికీ కలిగింది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ఓపెన్ అయి రాసింది, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలే అని ఇండైరెక్ట్ గా సూటిగానే చెప్పేసింది. కేవలం అప్పులు ఎక్కువగా తెచ్చుకోవడానికి జిఎస్డిపి వృద్ధి రేటుని ఎక్కువగా చూపెడుతూ ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతాలు జరుగుతోందా అన్న ఒక బ్రాండ్ ఇమేజ్ కోసం ఇలా అన్ని పెంచి చూపిస్తూ ఉన్నారు. జిఎస్డిపి వృద్ధి రేటుని, అలా విధంగా తలసరి ఆదాయాన్ని పెంచి చూపిస్తూ ఉన్నారని ఆంధ్రజ్యోతి పత్రిక డైరెక్ట్ గా ఆరోపించింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలా గొప్పలు చెప్పుకునే క్రమంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం కూడా చేకూరుస్తూ ఉన్నారని ఆంధ్రజ్యోతి పత్రికే ఆందోళన వ్యక్తం చేసింది. జిఎస్డిపి వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ ఉంది, తలసరి ఆదాయం కూడా, ఇక్కడ ప్రజల తలసరి ఆదాయం కూడా జాతీయ స్థాయి కంటే ఎక్కువగా ఉందని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉండడంతో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, నిధులు కూడా రావడం లేదు అని చెప్పింది. ఏపీ పరిస్థితి, బీహార్ పరిస్థితి దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ కూడా బీహార్ తన వాస్తవ పరిస్థితిని వివరిస్తూ తమ ఆర్థిక ఇబ్బందుల్ని చెబుతూ ఉండడంతో కేంద్రం నుంచి ఎక్కువగా గ్రాంట్లు, నిధులు వస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలా అంకెల రూపంలో అన్ని పెంచి చూపించడం కారణంగా జాతీయ సగటు కంటే ఏపీ అద్భుతంగా ఉన్నప్పుడు ఇక ప్రత్యేకంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అన్న ఆలోచనతో కేంద్రం పనిచేస్తోంది. అందుకే డబ్బులు రాలేదు. బీహార్ వాస్తవ పరిస్థితిని వివరించడం వల్ల 17,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు బీహార్కి వస్తే, అదే పొజిషన్ లో ఉన్న ఏపీకి మాత్రం 10,000 కోట్ల రూపాయలు తక్కువగా వచ్చాయి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి అంకెలన్నీ పెంచి చూపడమే. జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన నాటికి రాష్ట్ర జిఎస్డిపి విలువ మొత్తం 14 లక్షల కోట్లుగా ఉంటే తర్వాత ఏడాదికి 2 లక్షల కోట్ల చొప్పున పెంచి చూపిస్తున్నారని ఆంధ్రజ్యోతి రాసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుల కోసం, తన ఇమేజ్ కోసం, రాష్ట్రంలో అంతా అద్భుతంగా ఉందని చెప్పుకోవడం కోసం ఇలా లేని వృద్ధిని అంతా పెంచి చూపించడం కారణంగా అటువైపు కేంద్రం నుండి డబ్బులు రావడం లేదు. రాష్ట్ర బడ్జెట్ లో చెప్పిన గణాంకాలు కూడా ఇలా డాబు కోసం చెప్పినవే అని ఆంధ్రజ్యోతి ఆరోపిస్తోంది. రాష్ట్ర మొత్తం బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయలు చెప్పారు. కానీ అందులో కనీసం సగమైన రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఉండాలి. ఆ పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఇప్పటి వరకు 8 నెలల కాలంలో, ఈ ఆర్థిక ఏడాది 8 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పన్ను ఆదాయం, కేవలం సొంత ఆదాయం 68,000 కోట్ల రూపాయలు మాత్రమే. పన్నుయేతర ఆదాయం 19,000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. కానీ ఈ 8 నెలల కాలంలో ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వచ్చింది కేవలం 3,671 కోట్ల రూపాయలు మాత్రమే. ఎక్కడ 19,000 కోట్లు, ఎక్కడ 3,671 కోట్లు అని ఆంధ్రజ్యోతి పత్రికే చెప్తోంది. సో మొత్తం మీద ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పింది ఇంకోటి ఏంటంటే, రెవెన్యూ లోటు ఊహించిన దానికంటే ఏకంగా 168% అధికంగా నమోదైపోయింది ఈ 8 నెలల కాలంలోనే అని కూడా ఆంధ్రజ్యోతి పత్రిక చెప్తోంది. సో మొత్తం మీద ఆంధ్రజ్యోతి పత్రిక చెప్తున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మన రాష్ట్ర జిఎస్డిపి జాతీయ సగటు కంటే అధికంగా ఉందని చెప్పిండేది ఒక అవాస్తవం, తలసరి ఆదాయం అధికంగా ఉందని చెప్పింది ఒక అవాస్తవం. కేవలం అప్పుల కోసం, బ్రాండ్ ఇమేజ్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఇలా పెంచి చూపిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ఇలా పెంచి చూపించే కారణంలో ఇలా డాబు కొట్టుకునే ప్రయత్నం కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, నిధులు కూడా రావడం లేదు. జాతీయ సగటు కంటే ఏపీ వృద్ధి రేటు అధికంగా ఉన్నప్పుడు ఇక నిధులు ఎందుకు ఇవ్వాలి ప్రత్యేకంగా అని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల ఈ విధంగా కూడా రాష్ట్రం నష్టపోతోంది అని చెప్పారు. సో ఆంధ్రజ్యోతి ధృవీకరిస్తోంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జిఎస్డిపి, తలసరి ఆదాయం గురించి ప్రజలకు చెప్తున్న గణాంకాలన్నీ పచ్చి అబద్ధాలు, సత్యదూరమైనవి. చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో ఎంత అప్పు చేశారు అన్న దానిపైన మాత్రం ఆంధ్రజ్యోతి రాయలేదు. కానీ 2,66,000 కోట్ల రూపాయల అప్పు ఈ 18 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. అంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులో 80% అప్పుడు కేవలం 18 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసేశారు. చివరకు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కూడా ఓపెన్ అయిపోతున్నాయి అంటే పరిస్థితి ఏ స్థాయిలో చేయి దాటిపోయిందో
అర్థం చేసుకోవచ్చు.